ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం అండి, నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. చాలా మంది వేలా పాలా లేకుండా నిద్రపోతూ ఉంటారు. ముఖ్యంగా సాయంత్రం సంధ్యా టైంలో కొంతమంది పడుకుంటూ ఉంటారు. లైట్ ఆన్ చేయడం కూడా చాలా మంది మర్చిపోతూ ఉంటారు. సో ఇలాగ లైట్లు కూడా ఆన్ చేసుకోకుండా సంధ్య వేళల్లో నిద్రపోతే లక్ష్మీదేవి మన ఇంటికి రాదు, జ్యేష్ఠ లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేస్తుందని పెద్దవాళ్ళు చెప్పినా కూడా కొంతమంది ఏం పట్టించుకోరు. ఈ రోజుల్లో అసలు అలాంటి పట్టింపులే మానేశాను చాలా మంది కూడా. అసలు ఇలా వేళ పాలా లేని నిద్ర ఎంతవరకు మంచిది, ఎంతవరకు హానికరం, దీని గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. అప్పుడప్పుడు ఇంట్లో ఉంటే నాకు అనిపిస్తుందండి, వేళ పాలన లేని నిద్ర, తినేసిన వెంటనే సాయంత్రం 6 వరకు లేవాలనిపించదు. మరి ఆ టైంలో నిద్రపోకూడదు అంటూ ఉంటారు. అది ఎలాంటి ప్రభావం వచ్చే అవకాశాలు ఉంటాయి? ఇలా వేళపాల నిద్ర గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఇప్పుడు వాస్తవానికి ఒక మొబైల్ ఫోన్ బ్యాటరీ కానీ రీఛార్జ్ ఏదైతే ఉందో మనకు, అంటే ఛార్జ్ పాయింట్స్ కానీ ఇంత పర్సెంటేజ్ ఉంది, ఇంత పర్సెంటేజ్ ఉంది అని చెప్పి అది మొబైల్ చెప్తూ ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అయిపోయే సమయంలో దానికి ఏ విధంగానైతే ఛార్జింగ్ పెట్టి మనం మళ్ళీ ఫుల్ చేసుకుంటామో, అదేవిధంగా మన శరీరం ఏదైతే ఉందో అలసిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నిద్ర అనేటువంటిది అది మన శరీరం తీసుకుంటుంది. అది బాడీ అలసిపోయిన తర్వాత నిద్ర అనేటువంటిది కోరుకోవడం వేరు, తిన్న వెంటనే ఈ తిని అలసిపోయి వచ్చే నిద్ర వేరు. ఇది దరిద్రం. తిన్న తర్వాత ఇప్పుడు మీరు ఉదయం 5ంటికి లేచారు, 4:30కు లేచారు, 12:30, 1 దాకా కష్టపడదు. ఇప్పుడు కొందరు క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, పాపం 3-4ంటికి లేచి వారు వర్క్ చేసుకుంటూ ఉంటారు. 1-2 దాకా, 12 దాకా చేస్తారు. మధ్యాహ్నం 12 కాగానే చక్కగా భోజనం చేసి పడుకుంటారు. అంటే వారికి ఆ టైం వారికి నచ్చింది, వారికి ఆ టైం ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి కొందరు సాఫ్ట్వేర్ నైట్ జాబ్ చేసడం ఉంటుంది, డేలో పడుకోవడం ఉంటుంది. అంటే నేను అనేది, ముందుగా మనం చేసే అటువంటి వర్క్ ఏదైతే ఉందో అదే మన దేవుడు. పని మనకు దేవుడు. నువ్వు పని లేకుండా ఇంట్లో ఊరికే తిని పంట అంటే అది వేరు. ఒకరు నన్ను ఒక డౌట్ అడిగారు, వారు చేసే పనిలో మధ్యాహ్నము 1 గంట రెస్ట్ ఉంటుంది, 1 గంట పడుకోవచ్చా? సంతోషంగా నిద్ర వస్తే పడుకోండి. కానీ మరలా నేనే ఏం చెప్తున్నాను అంటే, విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక మనిషికి కావాల్సింది 6 నుండి 7 గంటల నిద్ర. మీరు ఈ 24 గంటలలో పొందినారా లేదా? ఇవాళ రేపు ఇన్ని గంటలు పడుకునేటువంటి సమయం లేదు. ఎవరి టెన్షన్స్ వారివి, ఎవరి అప్పులు వారివి, ఎవరి బాధలు వారివి. పని చేసే చోట బాస్ ఒక మాట అన్నాడు అని చెప్పి రాత్రులు మొత్తం నిద్రపోకుండా ఉండేటువంటి సున్నితమైనటువంటి మనుషులు ఉన్నారు. డిప్రెషన్ దాన్నే లైక్. సో తప్పకుండా ఇలాంటి సందర్భాలలో మరొక విషయం ఏమిటంటే, ఇంట్లో ఉండేటువంటి స్త్రీమూర్తులు, వారితో గొడవ పడ్డా, వారితో గొడవ పెట్టుకున్న, వారిని బాధ పెట్టిన, వారి వల్ల మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఎదుర్కొంటాం. దీని మూలకంగా కూడా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్ట్రెస్ ఫీల్ అయ్యి నైట్ పడుకోకుండా మధ్యాహ్నం పడుకోవడాలు ఇవన్నీ ఉంటవి. సో ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తములో నిద్రించకూడదు అనేటువంటిది ఫస్ట్ మాట నాది. ఇన్ని విషయాలు చెప్పిన కదా, ఇవి చెప్పి ఎందుకు అనేది చెప్తా నేను. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రించకూడదు. ఎవరైతే సూర్యోదయం, అంటే ఇదంతా సబ్జెక్ట్ వేరుగా, మేము ఒక తుఫాన్ లాగా ముందుకు వెళ్ళాలి, మా జీవితం ఒక వెలుగు వెలగాలి, మేము అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే, ఉన్న జాలిగా నాకు ఇక్కడనే ఉంటా, నేను ఇదే బండ మీదనే తింటా, ఇది ఇక్కడే పడుకుంటా, నేను ఇక్కడే ఉంటా అంటే ఉండు, ఎవరు వద్దంటలేరు. నేను అద్భుతమైన జీవితాన్ని పొందాలి, నా కుటుంబాన్ని ఒక మంచి స్థానంలో నిలబెట్టాలి అనుకుంటే ఒక గోల్ పెట్టుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే పడుకుంటారో పడుకోకుండా ఉండాలి, పడుకోకూడదు. బ్రాహ్మీ ముహూర్తాన నిద్రించరాదు ఒకటి. రెండవది
పగలు నిద్ర కూడా పనికిరాదు. మరొక విషయం ఏం చెప్తున్నారు అంటే పగటి మైథునం అరిష్టము అంటున్నారు. అంటే పగలు పడుకోవడం మనకు అరిష్టం, ఏదన్నా కానివ్వండి మీరు. అదేవిధంగా ఇంకొకటి ఏమిటంటే మనకు సంపదలు అనేటువంటివి, సంపద నిలబడదు, సంపదకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి ఇలాంటి సందర్భాలు చేస్తే. మరి ఇంకా ఏం జరుగుతుంటే నవ్వుల పాలు అయ్యేటువంటి సిచ్యువేషన్స్, చెయ్యని తప్పుకు మనకు మన మీద శిక్షలు పడేటువంటి పరిస్థితులు, ఇలాంటివి కొన్ని కొన్ని జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇంకనూ మనకు శాస్త్రంలో మనకి ఏముంది, పగలంతా పని చేయాలి, రాత్రి సుఖంగా పడుకోవాలి, ఇంతే. ఎవరైతే దీనిని రివర్స్ చేసినా, దీనిని ఎవరైతే అట్లా కాదని చేసినా, అటు ఇటుగా చేసేటువంటి వారికి పగలు రాత్రి కూడా దుఃఖమే మిగిలేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఇటు రాత్రి పడుకుంటున్నాము, తిరిగి మరలా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గంట పడుకుంటున్నాము అంటే మాత్రం తప్పు. ఇంట్లో ఉండేటువంటి ధనము మనకు సంపద అనేటువంటిది ఒక అద్భుతంగా నిలబడాలి అన్నా, రావాల్సిన సమయానికి డబ్బు మనకు రావాలి అనుకున్నా కూడా ఇది పరిస్థితి. ఇంట్లో ఉండేటువంటి స్త్రీమూర్తులను ప్రేమగా చూసుకోవాలి. ఎందుకంటే స్త్రీ వల్లే సంపద మనకు కలుగుతుంది అనేటువంటిది సాక్షాత్తు నారాయణుడు, అసలు జననమే లేనటువంటి ఈ యొక్క నారాయణుడు మనకు జగన్మాతతో కలవడం వల్లనే శ్రీమన్నారాయణుడు అయ్యాడని మనకు శాస్త్రం. అంటే ఒక స్త్రీ మూలకంగా శ్రీమన్నారాయణుడు అయ్యాడు, మామూలు నారాయణుడు. కనుక ఆ సందర్భంలో మహాలక్ష్మి అనేటువంటిది రావడము, మహాసిరి సంపదలుడు ఉన్నప్పుడు రావడము, శ్రీమంతుడు అయినటువంటి దాఖలాలు మనకు శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నాయి. కనుక ఇంట్లో స్త్రీమూర్తులను బాధ పెట్టకూడదు, అంతే. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆచరిస్తే మాత్రం అంతా చాలా బాగుంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు, ముందు వెనక చూడకుండా. అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. మరొక మాట, అంతే. వాటర్ను వేస్ట్ చేయొద్దు. దీనికి రెమెడీ ఏమిటి అంటే వాటర్ను వేస్ట్ చేయొద్దు, తల్లిని బాధ పెట్టకూడదు. రాత్రుళ్ళు మాకు నిద్ర రాదు అని అనుకునేటువంటి వారు పడుకునే ముందు ఆవు పాలను కానీ మామూలు పాలను కానీ గోరువెచ్చగా తీసుకొని మీ యొక్క పిల్లో కింద ఒక 3 ఇలాచీలు, ఒక 3 లవంగాలు, పచ్చకర్పూరం, ఈ 3 మిశ్రమాన్ని కలిపినటువంటి ఒక క్లాత్, మీ 3 కూడా ఒక క్లాత్లో వేసి ముడివేసి దిండి కింద పెట్టుకొని పడుకోండి. ఖచ్చితంగా మీకు 11 రోజులలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే బాగా నిద్ర పట్టేది అంటారా ఇది? అద్భుతమైన నిద్ర. రాత్రులు మాకు పట్టట్లేదు, మధ్యాహ్నం పడుకుంటున్నాం అనుకునే వారికి, కొందరు చీకట్లోనే ఉంటారు, వెలుతురులోకి రారు. కొందరు చీకట్లోనే ఉంటారు, వెలుతురులోకి రారు. అసలు చీకటి అంటేనే వారికి ఏదో అనిపిస్తుంది. సో ఇది చేసుకోండి, బాగుంటుంది. చాలా చక్కటి రెమెడీస్ మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.